గురుగారు, న్యాయాలు అనేక రకాలుగా ఉన్నాయి. వీటిలో అన్యోన్యాశ్రయ న్యాయం అంటే ఏమిటి? అన్యోన్యాశ్రయ న్యాయాన్ని మనం అంతా అర్థం చేసుకోగలిగితే అద్భుతాలు మన కళ్ళ ముందు ఆవిష్కరింపబడతాయి. కశ్యపుడు తన పుత్రులైన దానవులను దేవతలను ఇద్దరిని పిలిచి వారి ముందు పాయసాన్ని ఉంచాడు. చేతులతో ముట్టుకోకుండా ఆ పాయసాన్ని మీరు ఆరగించండి అని ఇద్దరికి చెప్పాడు. దానవులంతా చేత్తో పట్టుకోకుండా పాత్రను ఎలా పాయసాన్ని స్వీకరిస్తాం అని దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ దేవతలు మాత్రం నేను చేతులతో పట్టుకొని స్వీకరించకూడదు, కానీ ఎదుటివాడికి ఇవ్వద్దని నాన్నగారు చెప్పలేదు కదా అన్న ఆలోచనతో ఆ పాయసాన్ని ఒకరు పట్టుకొని ఇంకొకరికి అందించారు. ఇలా వారంతా పాయసాన్ని ఆనందించగలిగారు. 1, 2 అంకెలు లెక్కెడితే 9 గుమ్మం దాటవు ఎప్పుడు సంఖ్యలు ఎన్నంటే, పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే సంఖ్యలకైనా అందవు మొత్తము అంకెలు ఎన్నంటే, నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా అనుకున్నావంటే కోట్ల ఒకట్ల ఒంటరితనాన పడి ఉండాలంతే. నువ్వు నేను కలిసి మనం అని అనుకున్నామంటే ప్రపంచమంతా కలిసి మొత్తము మనిషితనం ఒకటి. ఇలా అద్భుతమైన ఐక్యతకు నిదర్శనమే అన్యోన్యాశ్రయ న్యాయం. నిర్వను వధ్యతే వ్యాఘ్రం, నిర్వ్యాఘ్రో ఛిద్యతే వనం, తస్మాత్ వ్యాఘ్రం వనం రక్షేత్, వనం వ్యాఘ్రంచ పాలయేత్ అని చెబుతాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడితో. అంటే అర్థం ఏమిటంటే, పులి అడవి నుంచి బయటకు వస్తే చనిపోతుంది, అలానే పులి అడవిలో లేదని తెలిస్తే అడవి నాశనం అవుతుంది. కనుక పులిని అడవిని రెండింటినీ మనం కాపాడుకోవాలి. ఇలాంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు జీవితం అద్భుతంగా సాగుతుంది. అలా కాకుండా చిన్నినా పట్టకే శ్రీరామ రక్ష అని నీ స్వార్థమే పరమార్థంగా భావించి నువ్వు జీవితం గడిపినట్టయితే జీవితం దుర్భరంగా మారుతుంది. శివశక్త్యాయుక్తూ యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అంటూ సౌందర్య లహరిని ప్రారంభించారు ఆదిశంకరులు. అంటే శివుడికి శక్తి సహకారం ఉన్నప్పుడే స్పందించి అందరినీ కరుణించగలుగుతాడు. పరస్పర సహకారమే జీవిత శ్రేయోపథానికి మార్గం. మావో సేటింగ్ చైనాలో పిచ్చుకలన్నీ ధాన్యాన్ని నాశనం చేస్తున్నాయని చెప్పి పిచ్చుకలను చంపమని ఆర్డర్ పాస్ చేశాడు. పిచ్చుకలన్నీ చనిపోయాయి. ఆ తర్వాత పంటే ఇంటికి రాలేదు. కారణం, పిచ్చుక లేని కారణాన మిడతలన్నీ పంటను నాశనం చేశాయి. కనుక భారతీయ జీవన విధానంలో లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావన ఉంటుంది. కానీ నా ప్రయోజనానికి ఎదుటివాడు అడ్డం వస్తున్నాడు కాబట్టి వాడిని అంతం చెయ్యాలన్న ఆలోచన కనపడదు. పంచుకు తింటాం భారతీయత, ఉంచుకు తింటాం పాశ్చాత్యత. కనుక మన యొక్క జీవన విధానాన్ని, ప్రాచ్య ఆలోచన సంవిధానాన్ని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన శ్రేయస్సును పొందమని చెప్పేదే అన్యోన్యాశ్రయ న్యాయసూత్రం. దాన్ని అర్థం చేసుకుందాం, జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం.